దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాలం వేకొనేటి రీతిగా ఆయన పాద సముఖము చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి ఒక చక్కటి విలువైన శ్రేష్టమైన మార్గాన్ని సరళం చేసిన విధానం బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ నా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తాం. మీరందరూ బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఏ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతపాటు పాలుభాషలై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. నేను బైబిల్ దగ్గరలో తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దామా? మహాగుణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు. అద్భుతమైన నీ మాట నీ సన్నిధి మాతో ఉంచి నీ కృపలు భద్రపరచునందుకు స్తోత్రాలు. ఆధ్యాత్మిక ఈ కార్యక్రమాన్ని అనుదినము నీ ఆత్మచేత బలపరుస్తూ దీవిస్తున్నందుకు దేవానికి స్తోత్రాలు. ఈ దినం కూడా నీ కృపలో నడిపించమని, దీవించమని క్రీస్తు వారి పేరట అడుగుతూ వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. రైట్, చాలా సంతోషం ప్రియులరా. చదవని మాట మనందరికి కూడా చాలా 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 చెప్పాలి. సుపరిచితం. ఎందుకు, ఎవరితో మాట్లాడారు, సందర్భం ఏంటి, ఎక్కడ మాట్లాడారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే విషయాన్ని కనుక మనము ఒకసారి ఆలోచించాలి. వాస్తవానికి ఈ 4వ అధ్యాయం చదవగానే మనందరికీ గుర్తొచ్చే ఒక పేరు ఏంటనంటే సమరయ స్త్రీ. పాస్టర్ గారండి పొద్దున్నే సమరయ స్త్రీ గురించి చెప్తున్నారు అనుకోవద్దు. సంఘటన, సందర్భం. అది ఈ మాట నేను చదివిన ఈ మాట ఎవరితో చెప్పారో మనందరికీ తెలుసు. ఎవరు చెప్పారండి? సర్వలోక రక్షకుడు, సజీవుడైనటువంటి యేసు ప్రభువారు. ఈమె పాపాత్మురాలు అని ఎంచబడినటువంటి స్త్రీ, సమరయ స్త్రీ. ఆమెతో చెప్తున్నమాట ఎక్కడ? యాకోబు బావి దగ్గర, మిట్ట మధ్యాహ్నం. ఎవరు లేరు, ప్రభు ఉన్నాడు, ఆమె ఉంది, మాట్లాడుతున్న సందర్భంలో ఈ మాట ఆమెకు చెప్తున్నాడు. నువ్వు త్రాగే నీళ్ళు ఎప్పుడు కూడా మరల దాహం వేస్తాయి. నువ్వు ఇంత దూరం చేతుకుంటూ వచ్చావు కదా, ఇది తీసుకెళ్తావు, నీకు మరల దాహం వేస్తుంది. అదే నేను ఇచ్చిన నీళ్ళు తాగితే వాడు ఎప్పుడు దప్పికొన్నాడు. నేను ఇచ్చేటువంటి నీళ్లు ఆ వ్యక్తిలో నిత్యము వానిలో ఊరే నీటి బొగ్గే. ఇప్పుడు దాహము. గమనించపిల్లరా, యేసుప్రభు వారి వచనంలో వర్ణిస్తున్నటువంటి ఆ నీటి బొగ్గ ఒక చిన్న సెలయేరు కాదండి. అది నిత్యము ఉబుకుతూ వెల్లువల పారేటువంటి నీటి ఓట. ఒక చిన్నపాటి నది కాదు, ఏమంటే ప్రవాహం. వీళ్ళు గమనించండి, దేవునితో మనకు అన్యోన్యత ఉన్నప్పుడు మనలో నుండి పరలోక జీవ మాధుర్యం అనేది ప్రవాహంగా బయటకు వస్తుంది. అయితే మనకు దేవునితో అన్యోన్యత ఉండాలంటే మనం ఏం చేయాలి? వాక్యం చెప్తుంది, ఎఫెసీ పత్రిక 5:18, ఆత్మపూర్ణులై ఉండాలి. మనలో నుంచి ప్రభు యొక్క జీవం వెల్లువగా లేనట్లయితే మనలో ఉన్నటువంటి ప్రవాహాన్ని ఏదో అడ్డుకుంటుందని అర్థం. అది ఏంటి గ్రహించాలి, పరిశీలన చేయాలి, అడ్డంకును తొలగించాలి. అక్కడ ఆగిపోకూడదు. మనలో నుండి జీవజలాలు సమృద్ధిగా ప్రవహించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఇచ్చేటువంటి జీవజలాలు నీలో సతతము నీటి ఓటలాగా ఉండాలి. సతతము ఊరేటువంటి నీటి ఓట అయి ఉండాలి. అందుకే గత దినాన మనం ధ్యానం చేసి, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి చెప్పాలండి జీవజలం పారుతాయి. అందుకే అన్నాడు ప్రభువారు.
గమనించండి, మనలో కొంతమందికి ఇతరులకు ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి జల నదీ ప్రవాహాలు ఉండడానికి బదులుగా మృత సముద్రాలు ఉంటున్నారు. ఇది నా దేవుని ఏమన్నాడు? ఆశీర్వాదానికి వారసుడు గాని మృతానికి వారసుడు కాదన్నాడు. దీవెనికే వారసురాలు గాని కీడుకు. కానీ ఇక్కడ మనలో చాలా మంది ఇతరులకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి జీవజల నదుల్లాగా ఉండట్లే. మృత సముద్రం ఎందుకు పనికిరాదు, అలా అయిపోతా ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? అలాంటి వారికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారితో సరైనటువంటి సంబంధ బాంధవ్యము లేకపోవడం దానికి గల కారణం. నమ్ముతున్నావా? మరి ఆ సరైన సంబంధము నీకుందా ప్రభువుతో? అలాంటి వారు ప్రభువు నుంచి ఆశీర్వాదాలు అందుకుంటారు కానీ, దీవెనలు పొందుకుంటారు కానీ అవి ఇతరులకు పంచరు. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నా దగ్గరే ఉంటుకోవాలి. మనం ప్రభువు నుంచి పొందినటువంటి ఆశీర్వాదాలను ధారాళంగా ఇతరులకు ఇవ్వాలి, ఇతరులకు పంచి ఇవ్వాలి. ఆశీర్వాదాలు ఇతరులకు పంచి ఇవ్వకపోవడం మన విశ్వాసానికి ఆటంకంగా మారిపోతుంది, మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకంగా మారిపోతుంది. ఆశీర్వాదాలు ఇతరులకు పంచాలి. ప్రభు ఏం చేశాడు? ఆయన పరలోకంలో దిగివచ్చి భూమి మీదకి తనటువంటి శక్తియుక్తులు, తనకున్నటువంటి దైవత్వము, తనకున్న సార్వభౌమత్వం ఉపయోగించి నేను అధికారిని కూర్చోలే. మరి ఏం చేశాడు ఆయన? సర్వభూమి అంతా తిరిగి అనేకులకు తన ప్రేమను పంచిచ్చాడు, తన సహనాన్ని, తన ఓర్పును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి, మన విశ్వాసానికి ఏదైతే ఆటంకంగా మారుతుందో దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఉదయకాల సమయంలో మనకు యేసు ప్రభు వారికి మధ్య ఏది ఆటంకంగా ఉంది, ఇది ఆటంకంగా ఉంది అని నీకు అనిపిస్తే, నీకు మూలాధారమైనటువంటి దేవుడితో అన్యోన్యత కలిగి ఉంది, ఆయనతో సరైనటువంటి సహవాసం కలిగి ఉంది, ఆ బంధాన్ని కొనసాగిస్తూ యేసు ప్రభు వారిలో నీ విశ్వాసాన్ని, ఆయనతో పాటు నీ అన్యోన్యతను కాపాడుకోవాల్సిన బాధ్యతని నేను. అప్పుడు నీలో నుంచి ప్రవహించే వెల్లువ ఏమండి ఎన్నటికీ ఇంకిపోదు. నీలో నుండి పెళ్లి బుకినటువంటి ఆ జీవజల నది ధార ఎక్కడ ఎప్పటికీ ఎండిపోదు, ఆగిపోదు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనలను మనం పరీక్షించుకోవాలి. మనలో ఏ నది లేదు అని చెప్తావేమో. నాలో ఎలాంటి నది లేదండి, అలాంటి నాకు అసలు పడవండి, తెలియదండి అని చెప్తున్నావేమో. ఒక వ్యక్తిలో నుంచి నదులు ప్రవహిస్తాయి అని నీవు ఆశ్చర్యపడుతున్నావేమో. ఎలా వస్తాయి బయటికి, ఇది సాధ్యమా అనేటి ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నావేమో. నీకు తెలియకుండా నీ హృదయంలో మొదలైనటువంటి దేవుని కార్యం, యేసుక్రీస్తు వారితో నీకున్నటువంటి అన్యోన్యతను బట్టి దినదిన అభివృద్ధి చెందుతూ నదీ జల ప్రవాహం లాగా నీలో నుండి బయటకు అది వస్తూనే ఉంటుంది. అది నీకు తెలీదు. దాన్ని ఏమన్నారు తెలుసా? ఆశీర్వాదాల ఓటలు. ఉదయ కలిసి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు అన్నాడు, సమరయులు చెప్పినట్లుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు లేఖను నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఆశీర్వాదాల ఓటలు నీలో నాలో నుండి బయటికి ప్రవహించాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవునితో అన్యోన్యత సహవాసం కలిగి ఉండాలి, ఆ సరైన సంబంధం బలపడాలి. తద్వారా నిత్యము అనేక మందికి దినదినం అభివృద్ధి చెందుతూ దేవుడు అనుగ్రహించిన ఆ నదీ ప్రవాహాన్ని మనలో నుండి బయటికి పారదోలాలి. తద్వారా వారు ఆధ్యాత్మికంగా ఎదగాలి. నువ్వు నిత్యము ప్రభు చెంత ఉండాలి. దేవుడి మాటలు మనకు దీవించునుగా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సభల వరకు దివ్యమైన మాటలు అందించారు. మాలో ఉబికేటువంటి ఆ నీటి ఓట ఎప్పటికీ ఇంకిపోకుండా దినదినము అభివృద్ధి చేసుకోవడానికి గొప్ప చూపించారు. ఆనాడు సమరయ చెప్పిన మాట ఈరోజు నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడారు. నిజమే, మీరిచ్చిన నీళ్లు మా యొక్క ఆ హృదయంలో నిత్యము ఆయన ఊరే నీటి బుగ్గగా ఉంటాయి. అలాంటి ఆధ్యాత్మిక స్థితిని మేము పొందుకోకుండా ఇచ్చాం. ఎత్తబడిన వాక్యం ఇంటి బిడ్డలందరి జీవితంలో ఫలబద్ధిగా మార్చారు. ఘనత మహిమ మీరే పొందాలి. యేసయ్య శక్తి కలిగిన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.